ధనుసు లగ్నం వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ ధనుసు లగ్నం వారికి సంవత్సరం మొదట్లో ఈ సంవత్సరం మొత్తం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే శని నాలుగో ఇంట్లో, నాలుగో భావానికి వచ్చి లగ్నాన్ని చూస్తున్నాడు. సో, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది రావడము, మీరేదైతే ఉద్యోగం చేస్తున్నారో అందులో చాలా ఇబ్బందికరంగా మారడము, ఇన్ని రోజులు మీరేమన్నా ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఇప్పుడే రావాలి. దాని తర్వాత అనేది ఇబ్బందిగా రావడము. మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా, మీ ఇంట్లో వారితో మీకు గొడవలు రావడము, ఇవన్నీ ఈ సంవత్సరం మీరు చూడవచ్చు. ప్రధానంగా ఈ సంవత్సరంలో మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత గురువు అంటే వృషభం నుంచి మిథునానికి ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్. అంటే మీ ఆరోగ్యానికి, మీకు సప్తమానికి రావడం వల్ల, మీ లగ్నం మీద గురు ప్రభావం వల్ల అంత ఇబ్బంది ఎంతో కొంత 50-50 ఛాన్సెస్. శని అంత ఇబ్బంది పెట్టినా కూడా గురువు సహాయం చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉండడం. ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్త అవసరము. తర్వాత గురువు కొంత వాళ్ళు చేసే పని, అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేసే విధంగా వాళ్ళు ఉండడము, కానీ మనం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. మీరు చేసే పనిలో, వృత్తి ఉద్యోగంలో ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అంటే దాంట్లో మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు కానీ, మీరు చేస్తున్న ఉద్యోగం అందులోనే ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా కూడా అలాగే చేస్తూ ఈ సంవత్సరం గడపడం అనేది చాలా ఉత్తమం. ఇప్పుడు ఇందులో ఇబ్బందికరంగా ఉంది, వేరే ఉద్యోగానికి వెళ్దాము అనే ప్రయత్నం మానుకొని అందులోనే అంటే ఒకరోజు మంచిగున్నా, ఒకరోజు చీకటి, ఒకరోజు వెలుతురు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఇబ్బందికరంగానే కాకుండా ఎక్కువ ప్రభావం ఇబ్బందికరంగా ఉండడము, ఎంతో కొంత వెసులుబాటు రావడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా కొత్త పనులు చేద్దాం అనుకున్నా కొద్దిగా ఆలోచన చేసి చేయడం అనేది అవసరం. అది ఒకవేళ చేద్దాం ఖచ్చితంగా అనుకుంటే అక్టోబర్ తర్వాత వాటి కొత్త పనులకు సంబంధించిన ఆలోచన చేయడం అనేది ఉత్తమం. మీకు మనీకి సంబంధించిన కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా, సంవత్సరం మొదల్లో ఇబ్బందికరంగా ఉన్నా కూడా, సంవత్సరం ఎండింగ్ వరకు కొంచెం అనుకూలత అనేది కలుగుతుంది. కొంతవరకు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. శత్రువులు మీరు శత్రువులను భావిస్తే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా మారడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. చాలా జాగ్రత్త అవసరం. అదేవిధంగా మీరు హెల్త్‌కి సంబంధించి ఇబ్బందికరంగా ఉంటారు. సో, దీనికి మీరు శని గ్రహానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా మీకు ఉండడం అనేది మనం గమనించవచ్చు. గమనించండి. శని గ్రహానికి శాంతి, శనిగ్రహ పరిహారాలు ఈ విధంగా చేసుకోవడం అనేది ఉత్తమం. మీకు మీ యొక్క జన్మ లగ్నం మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు కామెంట్‌లో మీ యొక్క జన్మ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ గానీ, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ పంపిస్తే మీ లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము. దాన్ని బట్టి మీరు ఏ లగ్నము అనేది తెలుసుకొని మీకు లగ్నానికి సంబంధించిన ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు.